నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. కొత్తపేట ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని, పెండింగ్లో ఉన్న సుమారు 8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బహిష్కరణ చేపట్టారు. ఈ పిలుపునకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించిందని సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం తెలిపారు. జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు నిర్వహించిన ఆందోళనలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం కొత్తపేట చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు కీలకమని, నిధుల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల విద్యార్థులు, విద్యాసంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని గుజ్జ సత్యం ఆరోపించారు. పెండింగ్ బకాయిల విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్, బీసీ కులాల సమన్వయ వేదిక నేత బొమ్మ రఘురాం, రాష్ట్ర కోఆర్డినేటర్ సల్వాచారి, అశోక్, గంగపుత్ర, మహేష్, రాజేష్, నరేందర్తో పాటు విద్యార్థి నాయకులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.